అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈ రోజున మన ముఖ్య ధ్యానాంశము రెండంతల ఆశీర్వాదం, డబుల్ బ్లెస్సింగ్స్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, యోబు రెండంతల ఆశీర్వాదము ఆయనకి ఎలా వచ్చిందంటే, యోబు రెండంతల ఆశీర్వాదము పొందుకోవడానికి కారణాలు. యోబును దేవుడు బహుగా ఆశీర్వదించాడు. ఆ ఆశీర్వాదాలలో ఆయనకు మహా శ్రమలను ఎదుర్కొన్నాడు. యోబు అనగా హింసించబడిన వాడు అని అర్థం. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యోబు యొక్క చరిత్రను మనము చూసినట్లయితే చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ యోబు గ్రంథము ఈ బైబిల్లో కన్నా మొదట రాయవలసింది, కానీ పరిశుద్ధాత్మ దేవుడు అమర్చి ఇది మధ్యలో పెట్టాడు. యోబులో ఉన్న మంచితనాలు, దాని ద్వారా ఆయన పొందుకున్న మేళ్ళు, ఆ మంచితనం ద్వారా ఎలా వచ్చాయో మనం ఇప్పుడు ధ్యానించబోతున్నాం. యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. ఊజు దేశమునందు యోబు అనొక మనుషుడుండెను. అతడు యథార్థవంతుడును న్యాయవంతుడనై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. ప్రైజ్ ద లార్డ్. యోబులో 4 గుణాలు ఉన్నాయి. ఒకటి యథార్థవంతుడు, రెండవది న్యాయవంతుడు, మూడవది దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, నాలుగవది చెడుతనమును విసర్జించిన వాడు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవుని నమ్ముకున్న మనము రెండంతల ఆశీర్వాదాలను పొందుకోవాలని దేవుడు ఈ రోజున మనతో మాట్లాడుతూ ఉన్నాడు. తనకు సంతానం కూడా చిన్నగా లేదు. దాని కింది వచనంలోనే అతనికి 7 కుమారులను 3 కుమార్తెలను కలిగిరి. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఈయన యథార్థంగా జీవిస్తూ ఉన్నాడు. ఈ యథార్థత అనేది మంచికి సాదృశ్యమై ఉంది. రెండవది న్యాయవంతుడు. న్యాయంగా మనము ఉండాలి. మూడవది దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. ఆయనలో దేవుని యందు భయము, భక్తి తనలో కనబడుతుంది. నాలుగవది చెడుతనమును విసర్జించిన వాడు. మనుషులమైన మనము యథార్థతతో ఉండాలని అనుకుంటూ ఉంటాం. న్యాయంగా ఉండాలని అనుకుంటూ ఉంటాం. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలని అనుకుంటూ ఉంటాం. చెడుతనమును కూడా విసర్జించాలని అనుకుంటాము, కానీ ఈ చెడుతనాన్ని విసర్జించలేకపోతున్నాం. ఆశీర్వాదాలు దానివల్ల పోగొట్టుకుంటున్నాం. ఈ చెడుతనము అనేది యోబు విడిచిపెట్టాడు. హల్లెలూయా. అందువల్ల తనకు రెట్టింపు దీవెనలు దేవుడు తనకు అనుగ్రహించాడు. ఈ చెడుతనము అనేది పాపానికి సాదృశ్యమై ఉంది. ఎన్నో రకాలైన పాపాలు మనుషులమైన మనము చేస్తూ ఉంటాం. కొన్ని విసర్జిస్తాము, కొన్ని విసర్జించలేకపోతూ ఉంటాం. చిన్న ఎగ్జాంపుల్, చెప్పిన మాట వినకపోవడమే పాపం. దేవుడు
అన్నాడు ఆదామవ్వలతో, మీరు ఆ పండు తినకూడదు, మిగతా పండ్లన్నీ తినండి, ఆ పండును మాత్రము తినకూడదు అని ఆదామవ్వలతో చెప్పాడు. ఆదామవ్వలు విన్నారా? విన్నారా? ఎవరు చెప్తున్నారు? అది దేవుడు చెప్తున్నాడు. ఆదామవ్వలు ఎవరి చేత ఈ భూమి మీదకి వచ్చారు? దేవుని చేత వచ్చారు. సరే, దేవుడు చెప్పింది చేయకుండా జాగ్రత్తగా ఉండాలని అనుకోవచ్చు కదా, కానీ వినలేదు. దాని ద్వారా నష్టాలు ప్రారంభమైనాయి. నీ జీవితంలో కూడా అంతే. నీవు దేవుడు చెప్పినట్లు వినకపోతే నీ జీవితంలో కూడా నీవు ఆశీర్వాదాన్ని చూడలేవు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజున మనము ఆశీర్వాదాల కొరకు వాక్యాన్ని వింటూ మనము ఏదైతే విడవాలనుకుంటున్నామో విడవలేక పోతూ ఉంటే వచ్చే దీవెనలు వచ్చినట్లే వచ్చి ఆగిపోతూ ఉంటాయి. చాలామంది పనులు సరిగా జరగవు. ఏదన్నా ఉద్దేశించి అది చేద్దాము అని అనుకుంటారు. చాలామంది నాకు చెప్పుకుంటూ ఉంటారు, బ్రదర్ దగ్గర దాకా వచ్చి ఆగిపోయింది, లోన్ పెట్టుకున్న దగ్గర దాకా వచ్చి ఆగిపోయింది, ఇల్లు పూర్తి చేద్దామనుకున్న దగ్గర దాకా వచ్చి ఆగిపోయింది, పెళ్ళి చేద్దామనుకున్న సంబంధాలు వస్తున్నాయి, దగ్గరకు వచ్చి వాళ్ళు వద్దన్నారు, జాబు వచ్చినట్టే వచ్చి జాబు రాలేదు, నేను 100% హోప్ పెట్టుకున్నా, నేను పాస్ అయిపోతాను అనుకున్నా, కానీ రిజల్ట్ రాగానే ఫెయిల్ అయిపోయినా. నిజమే, దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఎన్నో రకాల ఓటమిని మనుషులమైన మనం చూస్తూ ఉన్నాం. అందుకే యోబు భక్తుణ్ణి మన ముందులో పెట్టి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన యథార్థవంతుడట, న్యాయవంతుడట, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడట, చెడుతనమును విసర్జించువాడు. చెడుతనమును విసర్జించడము మనుషులకు చాలా కష్టమైపోతుంది. చెడుతనాన్ని ఎప్పుడైతే నీవు విసర్జిస్తావో నీకు దేవుడు దీవెనలను ఇస్తాడు. హల్లెలూయా. నీ ప్రార్థనలను దేవుడు ఆలకిస్తాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, యోబు వలె మనము ఉండాలని ఈ మాటలను మీకు తెలియజేస్తున్నాను. అదే యోబు గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. వారి వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములో దేవుని దూషించురేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కని నిమిత్తమై దహన బలి అర్పించుచూ వచ్చెను. యోబు నిత్యము అలాగున చేయుచుండెను. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఈ యొక్క వర్స్లో యోబు యొక్క గుణాన్ని మనము చూస్తూ ఉన్నాం. ఆయన ఏం చేస్తున్నాడంట? వారి వారి పిల్లల విషయమై వారు పవిత్రంగా ఉండడానికి ఆయన ఏం చేస్తున్నాడు? ఒక చక్కటి పని చేస్తున్నాడు. అరుణోదయంన లేచి, ఎప్పుడంట? ఉదయకాలంనే లేచి పిల్లల నిమిత్తమై ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అరుణోదయమున లేచి. ఈరోజున నీవు చేస్తున్నావా? నీ పిల్లలు చెడిపోవడానికి కారణం ఏంటో తెలుసా? నీ పిల్లలు ఎలా చూస్తున్నారు, ఎలా ఆలోచిస్తున్నారు, ఎలా ప్రవర్తిస్తున్నారు నీవు గమనిస్తున్నావా? గమనిస్తున్నావు, కానీ
నువ్వేం చేయలేకపోతున్నావు? నువ్వేం చేయలేకపోతున్నావు? ఎందుకు? వారు పుట్టినప్పటి నుండి వారి విషయమై రేయిజామున అరుణోదయంలో లేచి వారి విషయమై ప్రార్థించలేకపోయావు. వారు చిన్నపిల్లలు, వాళ్ళు పాపం చేస్తారా అని నీవు అనుకుంటున్నావు. కానీ యోబు వారి విషయమై ప్రార్థన చేస్తున్నాడు. ఎప్పుడు? అరుణోదయంన. అరుణోదయంనే ఎందుకు చేయాలి? ఎప్పుడంటే అప్పుడు చేయొచ్చు కదా. లేదు లేదు, అరుణోదయంలో దేవుడు వింటాడు. అరుణోదయంలో అందరూ చేయరు ప్రార్థన, కొంతమంది చేస్తారు. ఇప్పుడు చాలామంది రేషన్ తీసుకోవడానికి రేషన్ షాప్ దగ్గర నిలబడతారు. ఎవరు ముందు ఉంటే వాళ్ళకి రేషన్, అంతే కదా. అట్లనే మన ప్రార్థన కూడా రేజామ్నే లేచి ప్రార్థన చేస్తే ఆ రిక్వెస్ట్ దేవునికి దగ్గర ఉండి ఆ రిప్లై మనకు ఇస్తాడు దేవుడు. అదే కాకుండా లాస్ట్ వర్స్లో యోబు నిత్యము అలాగూ చేయుచుండెను. ఆయన ఏ విధంగా చేస్తున్నాడంట? నిత్యము ప్రార్థన చేసేవాడు. ఎవరి విషయం? పిల్లల విషయమై. దేవుని బిడ్డలారా, ఈ రోజున నీ పిల్లలు చెడిపోవడానికి కారణం నువ్వు కాదు, లోకము ఆ విధంగా మార్చేస్తూ ఉంటుంది. కానీ వాక్యం మాత్రం మారదు. లోకం మారుస్తుంది కానీ వాక్యము ఆ విధంగా లొంగదు. నువ్వు వాక్యముకు తగ్గట్లుగా నీవు జీవిస్తే, వాక్యము తగినట్లుగా నీవు ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా నీ పిల్లలను మారుస్తాడు. వారి విషయమై దహన బలులను అర్పించేవాడు. నా పిల్లలు ఏమన్నా తప్పు చేశారేమో, చేస్తున్నారేమో, ప్రభువా వారిని క్షమించు, వారిని మార్చు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, నిజమే, దేవుడు మరి యోబు ఎంత మంచి ప్రార్థన దేవుని సన్నిధిలో చేస్తున్నాడో చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలో ఒక మాట ఉంది, చదువమ్మా. ఏ భేదము లేదు, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని పొందలేకపోతున్నారు. ఎందువల్ల? ఏ భేదం లేదు. ఓన్లీ క్రైస్తవులేనా? లేదు లేదు లేదు, అందరూ పాపము చేసి. ఎందరూ? ఈ లోకంలో ఉన్న ప్రజలందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను, ఆశీర్వాదాన్ని పొందలేకపోతూ ఉన్నారు. ఎందువల్ల? పాపం చేయడం వల్ల. ఒక రకమైన పాపం చేస్తుండ్రా? లేదమ్మా, తల నుండి కాలు వరకు మనిషి అంతా పాపము విషయం ఉన్నది. కాబట్టి ఆ దేవుని యొక్క ఆశీర్వాదాన్ని, మహిమను అందరూ పొందలేకపోతున్నారు, కొందరే పొందుతున్నారు. అదే రోమా గ్రంథము 6th chapter 23rd verse. Romans 6th chapter 23rd verse. ఏలయనగా పాపము వలన వచ్చు జీతం మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము. ప్రభు యొక్క కృపావరము ప్రభువైన యేసు క్రీస్తునందు నిత్య జీవము. పాపము వలన వచ్చు జీతము మరణము, పాపం వలన వచ్చు జీతము కష్టము, పాపం వలన వచ్చు జీతము నష్టము. కాబట్టి ఆయన కృప మన మీద ఉంటేనే తప్ప ఆ నిత్య జీవానికి మనము వారసులము కాలేము. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుడు ఈ రోజున
మరి యోబు గారు చేసిన ప్రార్థనను మనము తిలకిస్తూ ఈ మాటలు వింటూ ఉన్నాం. ఇంకొక మాట యోబు గ్రంథం 12వ వచనం చూడమ్మా, 12th verse, దాంట్లోనే రోమన్స్ 6th chapter 12th verse. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా, శరీర దురాశలకు లోబడినట్లుగా, శరీరం ఏం చేస్తుందట? దురాశలకు లోబడుతుంది. చావునకు లోనైనా మీ శరీరమందు, మన శరీరమందు పాపమును ఏలనీయకుడి. ఈ శరీరాన్ని ఏమేలుతుందట? పాపము. కాబట్టి వాక్యం ఏమంటుంది? పాపాన్ని ఏలనీయకండి. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ పాపం ఏం చేస్తుందంట తెలుసా? యోబు గ్రంథం 15వ అధ్యాయం 35వ వచనం, జోబ్ 15th chapter 35th verse. వారు దుష్కార్యమును గర్భము ధరించి పాపమును కందురు. చూడండి, దుష్కార్యమును వారు గర్భము ధరించి ఏం చేస్తున్నారు? పాపాన్ని గంటున్నారు. మన పిల్లలను మనం గంటున్నామంటే ఏం పరిశుద్ధంగా గంటున్నామా? లేదు, పాపాన్నే గంటున్నాం. మనం పాపం చేసి పాపాన్ని గంటున్నాం. కాబట్టి దేవుని బిడ్డలారా, వాక్యం ద్వారా మనం పరిశుద్ధపరచబడుతున్నాం. వాక్యం ద్వారా, ఆయన యొక్క రక్తము ద్వారా, యేసయ్య రక్తము ద్వారా మన పాపానికి క్షమాపణ దొరుకుతూ ఉంది. మనము పరిశుద్ధులముగా అవ్వడానికి యేసయ్య సిలువలో బలయ్యాడు. హల్లెలూయా. ఆయన సిలువ రక్తం ద్వారా మనకు పాప విమోచన దొరుకుతుంది. పాపాన్ని అంటున్నాం, పాపాన్ని పెంచుతున్నాం. యవన పిల్లలను చూస్తూ ఉంటే చాలా భయంకరంగా ఉంది. అరే ఏంది ఆ పిల్ల అట్లా చేస్తున్నది, ఏంది వాడు అట్లా చేస్తున్నాడు, కనుల ఎదుట చూస్తూ ఉంటే చేసేవానికి కనిపేది, చేయని వానికి కనిపిస్తూ ఉంటుంది. చాలామంది అంటారు ఈ జనరేషన్ అట్లా కాదు. పెద్దలైన మనము కరెక్ట్గా ఉంటే పిల్లలు కరెక్ట్గా ఉంటారు. పెద్దలైన మనము కరెక్ట్గా లేకపోతే పిల్లలు కూడా అదే ప్రవర్తన వారు కలిగి ఉంటారు. కనుక దేవుని బిడ్డలారా, దేవుడు యోబు భక్తుణ్ణి మన మధ్యలో ఉంచి తన ద్వారా కొన్ని మాటలను మాట్లాడిస్తూ ఉన్నాడు. మూడవది అదే యోబు గ్రంథం 1వ అధ్యాయం 21-22 వచనం. నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చి తిని, దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయము చేసనని చెప్పలేదు. ప్రైజ్ ది లార్డ్. చూడండి, యోబు దేవుణ్ణి ఎంతగా ప్రేమిస్తున్నాడో, దేవుణ్ణి ఎంతగా స్తుతిస్తున్నాడో ఈ వాక్యం ద్వారా మనకు అర్థమవుతుంది. యోబు యొక్క కుటుంబాన్ని చూస్తే ఆయన చాలా ధనవంతుడే. అయినప్పటికీ ధనవంతులకు కూడా చాలా కష్టాలు ఉంటాయి, ఆస్తిపరులకు కూడా చాలా కష్టాలు ఉంటాయి. యోబుకు కూడా అలాగే కష్టం వచ్చింది. ఈయన ప్లస్ పాయింట్ ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. ఈయనకు శ్రమలు రావడము, ఈయనకు కష్టాలు రావడము, ఈయన కుటుంబంలో చావులు జరగడము ఇదొక గొప్ప కార్యం. తనకు 10 మంది సంతానము దేవుడిచ్చాడు, సైతానుడు 10 మందిని చంపేశాడు. పది మంది చనిపోయినారు కొడుకులు. అప్పుడు యోబు
ఎలా దేవుణ్ణి స్తుతిస్తాడండి? స్తుతించగలుగుతాడా? మనిషి ఇంట్లో ఏదైనా ఒకరు బాగలేకపోతే రోగంతో ఉంటేనే మనుషులమైన మనము ఎంతో తికమక అయిపోతూ ఉంటాం. ఆఖరికి దేవుని దూషిస్తుంటాం. ఇంతగానం ప్రార్థన చేస్తున్నా, ఇంతగానం నేను చర్చికి పోతున్నా, నా ప్రార్థన దేవుడు వింటలేడా? మా నాయన బాగైతే లేడు, మా అక్క బాగైతే లేదు, మా అన్న బాగైతే లేడు, మా అమ్మ బాగైతే లేదు కదండి. ఎన్నో ప్రశ్నలు మనకొస్తూ మధ్యలో దేవుణ్ణి దూషిస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, యోబు అలా దూషించలేదు. మరణంలో కూడా స్తుతించిన వాడు యోబు. హల్లెలూయా. మరణంలో కూడా యోబు దేవుణ్ణి స్తుతించాడట. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఇది మనం కూడా చెయ్యాలని దేవుడు మనకు ముందుగానే రాసి పెట్టాడు. దేవుని బిడ్డలమైన మనము దేవుణ్ణే స్తుతించాలని దేవుడు ఈ మాట రాసి పెట్టాడు. ఎందుకు అనంటే, మనకిచ్చిన సంతానము దేవుని యందు భయభక్తులతో పెంచబడితే ఆ యొక్క ఆత్మ దేవుని దగ్గరికే వెళ్తుంది, ఎక్కడికి వెళ్ళదు. కనుక మనం దేవుణ్ణే స్తుతించాలా. మనం కూడా శాశ్వతంగా ఈ లోకంలో ఉండిపోవడానికి రాలేదు. మనం కూడా దేవుని దగ్గరికి వెళ్తాం కాబట్టి మనకన్నా ముందు వాళ్ళు వెళ్ళారని మనము దేవుణ్ణే స్తుతించాలి. మరణంలో యోబు దేవుణ్ణి స్తుతించినట్లుగా వాక్యంలో చూస్తున్నాము. అది కాకుండా మరి దేవుణ్ణి తాను దూషించలేదు అని కింది వాక్యంలో మనం చూస్తున్నాం. ఈ సంగతులలో ఏ విషయం అందు యోబు ఏ పాపము చేయలేదు, దేవుడు అన్యాయము చేసనని చెప్పలేదు, దేవుణ్ణి ఏమాత్రము దూషించలేదు. 4వది, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలమైన భక్తి ఏదనగా, దిక్కులేని పిల్లలను విధవరాళ్లను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తనకంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయనే. ఇది యోబు చేసింది. ఏ మాలిన్యమును తనకంటకుండా మనం కూడా అదే విధంగా ఉండాలి. మనకు కూడా ఈ లోకంలో మనం జీవించినా మనకే మాలిన్యము మనం అంటకుండా జాగ్రత్త పడాలి. ఏం చేయాలి? ప్రభు నమ్మిన వాళ్ళము మేలు చేయడము మనకు ఆ గుణం కలిగి ఉండాలి. కీడు చేస్తే ఆ కీడు ద్వారా మనకే కీడు జరుగుతుంది. ఆ విధంగా చేసిన వారు ఉన్నారు. చూడండి ఒకసారి, ఎస్తేరు గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనం. కాగా హామాను మొర్దెకైకి సిద్ధము చేసిన ఉరికొయ్య మీద వారు అతనినే ఉరితీసిరి. అప్పుడు రాజు యొక్క ఆగ్రహము చల్లారెను. చూడండి, హామాను అనే వ్యక్తి అహష్వేరోషు రాజు దగ్గర పనిచేసేవాడు. అయితే ఈ మొర్దెకై అనే వ్యక్తి దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, ఎస్తేరుకు చిన్నాన్న. అయితే ఈయన ఏం చేస్తాడంటే, చాటుగా రాజుకు తెలియకుండా హామాను మీద ద్వేషం పెంచుకొని తనకొక ఉరికొయ్యను ఏర్పాటు చేస్తాడు. రాజుకు లేనిపోని మాటలు చెప్పి ఆ మొర్దెకైని ఉరిదిద్దామని ఆలోచన చేసి ఈయన ఇంటి దగ్గర ఉరికొయ్యను కూడా తయారు చేసి పెట్టేస్తాడు. దాన్ని అధిక తెలివి అని అంటారు. అప్పుడు ఏం జరుగుతుందట? 9వ అధ్యాయం 4వ వచనం. మొర్దెకై రాజు యొక్క నగరులో గొప్పవాడయ్యెను. చూడండి, రాజు యొక్క నగరములో ఆయనను ఉరి తీయాలని ప్లాన్ వేసిన హామాను, అక్కడ ఏం జరుగుతుందనంటే ఆయన ముందర దేవుడు మరి ఆ యొక్క మొర్దెకైని హెచ్చిస్తూ ఉన్నాడు. ఆయనను
ఘనపరుస్తున్నాడు. హామానేమో కీడు చేయాల మొర్దెకైకి అని చెప్పేసి ఆయన ఆలోచన తనకున్నది. కానీ దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు గనుక తారుమారైతుంది. చదవమ్మా. ఈ మొర్దెకై అనువాడు అంతకంతకు గొప్పవాడడుగుట చేత అతని కీర్తి సంస్థానములన్నిటి యందు వ్యాపించెను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చూడండి, అక్కడ 127 సంస్థానాలు ఉన్నాయి. ఆ 107 సంస్థానాలలో మొర్దెకై యొక్క పేరు అద్భుతంగా ఆ సంస్థానాలలో తెలియబడ్డాయి. రాజు అతనిని ఘనపరుస్తూ ఉన్నాడు. అంతకంతకైన ఆశీర్వదింపబడినట్లుగా వాక్యంలో మనం చూస్తున్నాం. కీడు చేయాలనుకున్న వాడేమో ఒరికొయ్యకపోయాడు, కీడులో పడాలనుకున్న వాడేమో హెచ్చింపబడ్డాడు. హల్లెలూయా. 9వ అధ్యాయం 25వ వచనం. ఎస్తేరు రాజు ఎదుటికి వచ్చిన తర్వాత రాజు అతడు యూదులకు విరోధముగా తలపెట్టిన చెడు యోచన తన తల మీదికే వచ్చినట్లుగా చేసి వాడును వాని కుమారులను ఉర్రికొయ్య మీద ఉరి తీయబడినట్లుగా ఆజ్ఞ వ్రాయించి ఇచ్చెను. అబ్బా, చూసారండి, ఉరికొయ్య ఎవరి కొరకైతే తయారు చేయబడిందో ఆ ఉరికొయ్య మీదనే కీడు తలపెట్టాలనుకున్నాడో ఆ కీడు అతని మీదికే వచ్చి తను తన కుటుంబీకులందరూ కూడా ఉరివేయబడ్డారు. హల్లెలూయా. ఎస్తేరు అనగా పరిమళ చెట్టు అని అర్థం. హదస్సా అంటారు, స్టార్ అంటారు. ఏంటంట ఎస్తేర్ అంటే? పరిమళ చెట్టు. ఎస్తేర్ యొక్క ప్రార్థన విని దేవుడు అద్భుతాన్ని చేశాడు. ఎస్తేర్కు ప్రార్థన ఎవరు నేర్పించారు? మొర్దెకై. చిన్ననాటి నుండి ఆ అమ్మాయిని దేవుని యందు భయభక్తులతో పెంచాడు కాబట్టి తను ప్రార్థన చేయడము ప్రారంభించింది. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు ఈ రోజున యోబు గ్రంథంలో నుండి కొన్ని చక్కటి మాటలను మనకు తెలియజేస్తూ భక్తి కలిగిన వారు మేలు చేసే గుణము కలిగి ఉండాలి అని మాట్లాడుతూ ఉన్నాడు. అనగా ఏవేవి విసర్జించాలి, ఏవేవి మనము కలిగి ఉండాలో, దానివల్ల రెండంతల ఆశీర్వాదం ఏ విధంగా మనపై దిగి వస్తుందో దాని విషయమై మాట్లాడుతూ ఈ రోజున ఈ మాటలను దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. 5వది యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10-11 వచనాలు. జేమ్స్ 5th chapter 10th and 11th verse. నా సహోదరులారా, ప్రభువు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవముకును ఓపికను మాదిరిగా పెట్టుకొనుడి. సహించిన వారిని ధన్యులను కొనుచున్నాము గదా. మీరు యోబు యొక్క సహనం గూర్చి వింటిరి. ఆయన ఎంత జాలియు కనికరము గలవాడని మీరు తెలుసుకుని ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ చూడండి, ఇక్కడున్న భక్తి పరిణిలో ఉండవలసింది ఏంటంటే ఓర్పు కలిగిన వాడు యోబు. ఆ 7వ వచనం నుండి ఆ 11th verse వరకు ఆ చాప్టర్లో అంతా బాధలో ఉన్న వారిని పరామర్శించాలి, విధవరాన్లను పరామర్శించాలి, దిక్కులేని పిల్లలకు చూడాలి, ఓర్పు కలిగి జీవించాల. 7th నుండి కింది దాకా ఓర్పు గురించి వ్రాయబడి ఉన్నది. శ్రమలు వచ్చినప్పుడు మనము ఓర్పుతో ఉండాలి. ఈ ఓర్పు కూడా చాలామందికి ఉండదు. ఓపిక సహించిపోతుంది. కొంతమంది ఆరాధన ఎక్కువ చేస్తుంటే ఓర్పుతో ఉండలేరు. కొంతమంది ప్రార్థన ఎక్కువ చేస్తుంటే ఓర్పుతో ఉండలేరు. కొంతమంది వాక్యం ఎక్కువసేపు చెప్తే ఓర్పుతో ఉండలేరు. ఆరాధన ఎక్కువ చేస్తే ఓర్పుతో ఉండలేరు. ఎందుకు ఉండలేరు?
ఎందుకు ఉండలేరు? 10 పండ్లు పెట్టుకుంటే ఓర్పుతో ఉంటారా? 10 పండ్లు పెట్టుకుంటే ఓర్పుతో ఉంటారా? ఉండలేరు. ఒక్క దగ్గర ఉంటే ఓర్పుతో ఉండగలుగుతారు, కొంచెం ఎక్కువైనా తక్కువైనా. కాబట్టి దేవునికి స్తోత్రం, మనము ఓర్పు కలిగి ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తోంది. యోబుకు చాలా ఓర్పు, ఆయన పెద్ద రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండగా కూడా ఆయన ఓర్పు కలిగి ఉన్నాడు. ఆయనకు భయంకరమైన రోగము శరీరం మీద వచ్చింది, విచిత్రమైన రోగము శరీరం మీద వచ్చింది. అందరూ ఆయనను దూరపరిచారు, అందరూ ఆయన దగ్గరికి రాలేదు. ఎందుకు అనంటే అంత భయంకరమైన గాయాలు, వాసన. ఆయన దగ్గర కూర్చోవాలన్నా కూడా అసహించుకునేవారు. ఆయనకు ఎవరు సహాయం చేయడానికి కూడా దగ్గరికి రాలేదు. అందరూ విడిచి వెళ్ళిపోయారు. అందరూ విడిచినా నిన్ను విడవని వాడు యేసయ్య. హల్లెలూయా. ఒక్కొక్క సమయాలలో నీవు కూడా ఒంటరిగా ఉండి, నాకెవరు దిక్కులేరు, నా పరిస్థితి ఏంటి ఇలా అయిపోయింది, ఒకప్పుడు నేను ఇలా ఉన్నాను, ఏంది నా గతి అని నీవు అనుకోవచ్చు. కానీ అందరు విడిచినా దేవుడు నిన్ను విడిచేవాడు కాదు. యోబును విడవలేదండి, యోబును విడవలేదు. యోబు దేవుని విడవలేదు. సొంత స్నేహితులు కూడా ప్రార్థన చేసి వదిలేశారు, వెళ్ళిపోయారు. యోబు మాత్రం దేవుణ్ణి వదలలేదు. అంత గొప్ప ఆస్తిపరుడు ఏమీ లేకుండా అయిపోయాడు. అలాంటి పరిస్థితిలో కూడా ఆయన దేవుణ్ణే స్తుతిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ రోజున నీవు అదే పని చేయాలి. అప్పుడు నిన్ను దేవుడు రెండంతలుగా దీవిస్తాడు. నీకు వచ్చే ఆశీర్వాదాలు ఎందుకు ఆగిపోతున్నాయో ఒకసారి ఆయన యొక్క సహనాన్ని, ఆయన యొక్క ఓర్పును, ఆయన చేసిన మేళ్లను, ఆయన ప్రార్థన, ఆయన ఏ విధంగా చెడుతనాన్ని విసర్జించి జీవించాడో ఆ విధంగా నీవు జీవించినట్లయితే దేవుడు నిన్ను కూడా హెచ్చిస్తాడు. 6వది అదే యోబు గ్రంథం 42వ అధ్యాయం 10వ వచనం. జోబ్ 42nd chapter 10th verse. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను. మరియు యోబునకు పూర్వం కలిగిన దానికంటే 2 అధికముగా యెహోవా అతనికి దయచేసెను. దేవునికి స్తోత్రం. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేయనప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను. అతనికి ఏ స్థితిలో ఉన్నాడు? క్షేమస్థితిలో లేడు. నాకే కష్టం ఉంది, నీకేం ప్రార్థన చేయాలంటారు. కానీ ఈయనకు కష్టమైన పరిస్థితి, రోగము, భార్య వదిలేసింది, పిల్లలందరూ దూరం అయిపోయినారు. ఆ స్థితిలో స్నేహితులు అతని కొరకు వచ్చారు, ప్రార్థన చేశారు, వెళ్ళిపోయారు. ఆయన స్నేహితుల కొరకు ప్రార్థన చేస్తున్నాడట. స్నేహితుల కొరకు ప్రార్థన చేస్తున్నాడు. 8వ వచనం చూడమ్మా. కాబట్టి 7 ఎడ్లను 7 పొట్టేళ్లను మీరు తీసుకొని నా సేవకుడైన యోబు నొద్దకు పోయి మీ నిమిత్తము దహన బలి అర్పింపవలను. అప్పుడు నా సేవకుడైన యోబు మీ నిమిత్తము ప్రార్థన చేయును. మీ అవివేకమును బట్టి మిమ్మును శిక్షింపకయుండునట్లు నేను అతనిని మాత్రము అంగీకరించెదను. ఏలయనగా నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలుకలేదు. హల్లెలూయా.
దేవునికి స్తోత్రం. ఎంత చక్కటి మెసేజ్ ఇందులో ఉన్నది చూడండి. కాబట్టి 7 ఎడ్లను 7 పొట్టేళ్లను మీరు తీసుకొని నా సేవకుడైన యోబు యొద్దకు పోయి మీ నిమిత్తము దహన బలి అర్పింపవలెను. అప్పుడు నా సేవకుడు యోబు మీ నిమిత్తము ప్రార్థన చేయును. ఈ స్నేహితులు ప్రార్థన చేసేవారే, ఈ స్నేహితులు ప్రార్థన చేసేవారే, కానీ దేవుడు వారి ప్రార్థన అంగీకరించడం లేదు. ప్రార్థన చేస్తున్నారు కానీ ప్రార్థన అంగీకరించడం లేదు. 7 పొట్టేళ్ళు 7 ఎడ్లను తీసుకొని వెళ్ళి యోబు యొద్దకు పోయి మీ నిమిత్తము దహన బలి అర్పింపవలెను. మీ కొరకు యోబు దగ్గర పోయి ఈ బలిని అర్పించండి. అప్పుడు నా సేవకుడైన యోబు మీ నిమిత్తము ప్రార్థన చేయును. ఎవరితో మాట్లాడుతున్నాడు? స్నేహితులతో మాట్లాడుతున్నాడు. స్నేహితులకు దేవుడు చెప్తున్నాడు. ప్రార్థన చేస్తున్నారు కదా, దేవుడు మీతోటి మాట్లాడుతుంటాడు. అరే నేను ప్రార్థన చేస్తున్నా, దేవుడు నాతోటి మాట్లాడుతున్నాడు, ఓకే, కానీ నీ ప్రార్థన వినడు. పాస్టర్స్ ప్రార్థన ఎందుకు వింటాడు దేవుడు? దేవుడు సేవకులను ఎందుకు ఏర్పాటు చేసుకుంటాడు? అందరి ప్రార్థన విని దేవుడు రిప్లై ఇచ్చేస్తే ఎవరిక్కడ కూర్చోరు. నా ప్రార్థన విన్నాడు దేవుడు, పైగా గుడికి ఎందుకు? మీ నిమిత్తము ప్రార్థన చేయును. మీ అవివేకమును బట్టి మిమ్మును శిక్షింపక యుండునట్లు నేను అతనిని మాత్రము అంగీకరించదను, అనగా అతని ప్రార్థన మాత్రము అంగీకరించదను. మీరు చేస్తున్నారు ప్రార్థన అవివేకంతో చేస్తున్నారు. దేంట్లోనో మీరు తప్పిపోతున్నారు చేసేటప్పుడు. అది మీకు తెలియడం లేదు. కాబట్టి నేను మీ ప్రార్థన వినను. నేను చెప్పినట్లు యోబు దగ్గరికి వెళ్ళి మీరు ప్రార్థన చేయించుకోండి. నేను అతన్ని మాత్రం అంగీకరించేదను. ఏలైనగా నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలకలేదు. యోబు ఏదైతే ప్రార్థన చేస్తాడో ఆ చక్కటి పలుకులు దేవునికి ఇష్టం. కాబట్టి ఆయన ప్రార్థననే దేవుడు వింటాడు. అందరి ప్రార్థన వినడు. చేయండి అందరూ ప్రార్థన, కానీ మీ ప్రార్థన వినడు దేవుడు. దైవజనులతో ప్రార్థన చేయించుకోవాలి. సరే, ఎవరెవరంటే వాళ్ళ స్నేహితులు? 9వ వచనం. తేమానీయుడైన ఎలీఫజ్ను, షూయియుడైన బిల్హదును, నయామాతీయుడైన జోఫరును పోయి యెహోవా తమకు ఆజ్ఞాపించినట్లు చేయగా యెహోవా వారి పక్షమున యోబును అంగీకరించెను. ప్రైజ్ ద లార్డ్. యోబు చేసిన ప్రార్థన దేవుడు అంగీకరించెను. ఎవరి పక్షముగా? ఈ ముగ్గురి పక్షముగా. కనుక దేవుని బిడ్డలారా, అప్పుడు దేవుడు మరి వారి కొరకు ప్రార్థన చేస్తే ఈయనకు క్షేమం కలిగిందట. హల్లెలూయా. ఈయనకు క్షేమం కలిగిందట. 7వ వచనం. యెహోవా యోబుతో ఆ మాటలు పలికిన తరువాత ఆయన తేమానీయుడైన ఎలీఫజుతో ఇలాగు సెలవిచ్చెను, నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలకలేదు గనక నా కోపము నీ మీద నీ 2 స్నేహితుల మీద మండుచున్నది. దేవునికి కోపం కూడా మండుతుంది ఆ స్నేహితుల మీద. వారు చేస్తున్న పనులను బట్టి మంట పుడుతుందంట దేవునికి. అందుకు వారి ప్రార్థన వినడం లేదు. కాబట్టి దేవుని బిడ్డలారా, యోబు వారి విషయమై ప్రార్థన చేశాడు. యెహోవా అతని క్షేమస్థితిని మరలా యోబుకు దయచేశాను. యోబు వారి కొరకు చేస్తే దేవుడు ఏం చేశాడట? యోబుకు అనుగ్రహించాడు. తనకు ఆస్తిపాస్తులు అన్నీ పోగొట్టుకున్నాడు, కానీ ప్రార్థనను మాత్రం పోగొట్టుకోలేదు. హల్లెలూయా. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే 2 అధికముగా యెహోవా అతనికి దయచేశాను. కనుక దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, దేవుడు ఎలాంటి అద్భుతాన్ని ఆయన చేస్తున్నాడో వాక్యం ద్వారా మనం చూడగలుగుతున్నాం.
ఈ రోజున ఎవరైతే మీ స్నేహితులు ఉన్నారో వారి కొరకు మనం అసహించుకోకుండా వారి కొరకు మనం ప్రార్థన చేద్దాం. ఆ విధంగా చేయడం వల్ల ఏం జరుగుతుంది? డబుల్ బ్లెస్సింగ్స్. మీ గురించే కాకుండా మీ స్నేహితుల గురించి చేయండి, మీ రక్త సంబంధికుల గురించి మానక చేయండి. ఒక రోజున దేవుడు ఖచ్చితంగా నిన్ను ఆశీర్వదిస్తాడు. ఎలా? రెండంతలుగా. ఇప్పుడు నీ ఒక్కంతగా ఆశీర్వదింపబడ్డావేమో, రెండంతలుగా దేవుడు ఆశీర్వదిస్తాడు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యోబును ఆశీర్వదించిన దేవుడు మనల్ని కూడా ఆశీర్వదించాలని ఆశపడుతున్నాడు. ఈ రోజున ఆశీర్వాదం కొరకు ఎదురు చూస్తున్నావా? దేవుడు నిన్ను దీవించాలని ఆశపడుతూ ఈ మాటలు తెలియజేస్తున్నాడు. 7వది అదే యోబు గ్రంథం 16th chapter 1st verse. యోబు గ్రంథం జోబ్ 16th chapter 1st verse. అందుకు యోబు ఇలాగు ప్రత్యుత్తరం ఇచ్చెను, ఇట్టి మాటలు అనేకములు నేను వినియున్నాను. మీరందరూ బాధకే కర్తలు గాని ఆదరణకు కర్తలు కారు. చూడండి, ఆదరణ లేని మాటలను సంబోధిస్తూ మాట్లాడుతున్నాడు. యోబుకు ఆదరణ లేదు. రకరకాలుగా మనుషులు తన బాధలో ఉన్నప్పుడు మాట్లాడుతూ వచ్చారట. అంటారు కదండి, ఈయననే భక్తుడు కదా, ఈయనకెందుకు ఈ రోగం రావాలా? ఈయన ప్రార్థన చేస్తే దేవుడు వినడా? ఎందుకు వింటలేడు? ఈయన ఏదో పాపం చేసిండేమో అనుకుంటారు ఎవరైనా కానీ. అట్లా చాలామంది దైవజనులు అనారోగ్యంగా ఉండి వారు ప్రభునందు నిద్రించారు. రకరకాలుగా పలు మనుషులు వారిని దూషించారు, వారి ఆలోచనలతో వారిని అన్నారు. అయినప్పటికీ వారు మాత్రం ఎవరిని పట్టించుకోలేదు. ఆ మంచం మీద ఉన్నా ఆయననే ఆరాధిస్తూ ఆయననే స్తుతిస్తూ ఉన్నారు. ప్రభా, నన్ను తీసుకోవా, ఎంతకాలం ఈ మంచం మీద ఉండాలి, ఈ రోగంతో నేను సహించాలి అని వారు ప్రార్థన చేస్తూ వచ్చారు. కానీ అప్పుడే దేవుడు తీసుకోడు. కొంతకాలము ఆ రోగంతో కృషించాలి, కృంగిపోవాలి. ఎప్పటి వరకు ఆయన స్తుతి, ఆయన ఆరాధన దేవునితో కలిసి ఉంటుందో అప్పటి వరకు ఈ భూమి మీద దేవుడు ఉంచుతాడు. ఆయన రమ్మన్నప్పుడే ఆ ఆత్మ దేవుని దగ్గరికి వెళ్తుంది తప్ప మనం తీసుకోవన్నప్పుడు తీసుకోడు దేవుడు. తీసేసుకో ప్రభా, నేను నీ సేవకున్నే కదా, నేను ఈ కష్టం భరించలేకపోతున్నా, తీసుకోడు. మనం ఆలోచిస్తాం ఒకటి, దేవుడు ఒకటి ఆలోచిస్తాడు. ఆ సమయం అందే ఆయనను తీసుకుంటాడు, అంతే తప్ప ఎప్పుడు పడితే అప్పుడు తీసుకోమంటే తీసుకోడు. అందుకు యోబు ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చాను, ఇట్టి మాటలు అనేకములు నేను వినియున్నాను. చూసిరండి, ఎన్ని మాటలు విన్నాడంట? అనేకులు. ఎంతమంది ఆయనను చూడడానికి వచ్చిండ్రో, ఆయనను పరామర్శించడానికి వచ్చిండ్రో, ఆయన కొరకు ప్రార్థన చేయడానికి వచ్చిండ్రో, ఎంతోమంది పలు మాటలు అన్నారట. అయినా యోబు ఎవరిని పట్టించుకోలేదు. దాని కింది వచనం చదవమా? ఈ గాలి మాటలు, ఇట్టి మాటలు, ఇట్టి మాటలు అనేకములు నేను వినియున్నాను. మీరందరూ బాధకే కర్తలు గాని ఆదరణకు కర్తలు కారు. చూడండి, ఆదరించేవారు ఆడ కనబడడం లేదు, బాధ పెట్టేవారే కనబడ్డారు. యోబుకు బాధ పెట్టేవారే కనబడ్డారు. ఎట్లా బాధ పెట్టిండ్రంట? రకరకాలైన మాటల చేత ఆయనను బాధ పెట్టారు. ఈ గాలి మాటలు ముగిసిపోయేనా? నీకేమి బాధ కలుగుట చేత నాకు ఉత్తరం ఇచ్చుచున్నావు? నా స్థితిలో మీరుండిన ఎడల నేనును మీ వలె మాటలాడవచ్చును, నేనును మీ మీద మాటలు కల్పించవచ్చును, మీ వైపు చూచి నా తల ఆడింపవచ్చును. చూడండి, యోబు అంటున్నాడు, నేనున్న పరిస్థితి బాగలేదు కాబట్టి మీరు రకరకాలుగా మాట్లాడుతున్నారు. నేను మీ పరిస్థితి లెక్క నాది ఉన్నట్టే నేను కూడా అదే విధంగా మాట్లాడేవాడిని. ఏం చేస్తున్నారంట? కల్పించి మాటలు మాట్లాడుతున్నారంట. కల్పించి మాటలు మాట్లాడుతున్నారు. మీ వైపు చూచి నా తల ఆడించవచ్చును. 5వ వచనం. అయినను
నేను నా నోటి మాటలతో మిమ్మును బలపరచుదును, నా పెదవుల మాటలు మిమ్మును ఓదార్చి ఆదరించును. హల్లెలూయా. ఆయన మరణ పడక మీద ఉన్నా కూడా, ఆ రోగంతో కృషించి ఉన్నా కూడా ఆయన ఏం చేస్తున్నాడంట? ఆదరణ మాటలు వారితో మాట్లాడుతున్నాడు. బా, ఎంత గొప్ప విశ్వాసం అండి యోబుది, ఎంత గొప్ప విశ్వాసము. ఆయన ఓదార్చుకుంటలేడు కానీ వచ్చిన వారిని ఓదారుస్తూ ఉన్నాడు, ఆదరిస్తున్నాడు. అంత ఓర్పు ఆయనకు కలిగి జీవిస్తున్నాడు. ఆయన ఇట్లా చూస్తూ ఉంటే ఆయన చుట్టూ, ఆయన శరీరంలో నుంచి వచ్చిన పురుగులు తిరుగుతున్నాయి. ఆయన ఇటు చూస్తే పురుగులు తిరుగుతున్నాయి, చేతి మీద ఇటు చూస్తే తిరుగుతున్నాయి, మంచం మీద తిరుగుతున్నాయి. ఎండ్లకెళ్ళి వస్తున్నాయి అవి, ఆయన శరీరంలో నుండే వస్తున్నాయి పురుగులు. అయినా వచ్చిన వారితో ఆదరణంగా మాట్లాడుతున్నాడు. ఆ మాటల వలన వాళ్ళు ఇంప్రెస్ అయిపోతున్నారు. అబ్బా, ఎంత చూస్తేనేమో ఇంత భయంకరంగా ఉన్నాడు, మాటలేమో మంచిగా మాట్లాడుతున్నాడు. మనం కూడా అంటాం, అరే రేపో మాపో చచ్చిపోయేటట్టున్నాడు, గట్టిగా మాట్లాడుతున్నాడు, ఎంత మంచిగా మాట్లాడుతున్నాడు. దేవుడు ఎప్పుడు పిలుస్తాడో తెలియదు, చచ్చిపోయేటానికి తెలియదు, బతికి చూస్తున్నావు ఆయనకు తెలియదు. దేవుడు పిలిచినప్పుడే ఆ వ్యక్తి వెళ్ళిపోతుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుడు యోబుతో మాట్లాడిన మాటలు, ఆయన ఏ విధంగా దేవునికి అనుకూలంగా జీవించాడో దాని విషయమై మనం ఈ రోజున చక్కగా కొన్ని మాటలను మనం విన్నాం. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం కూడా రెండంతల ఆశీర్వాదాన్ని పొందుకోవాలంటే యోబు వలె నడుచుకోవాలని ఈ మాటలు చెప్తూ ముగిస్తున్నాను. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించును గాక. మే గాడ్ బ్లెస్ యూ.